ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియులరా, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు మార్గముగా వచ్చి ఉన్నారు. యేసు మార్గము నీతి మార్గము, యేసు మార్గము సమాధాన మార్గము, శాంతి మార్గము, నెమ్మది కలుగు చేయు మార్గము, జీవ మార్గము, సత్య మార్గము, రాజమార్గము, మోక్ష మార్గము, పరిశుద్ధ మార్గము. ప్రియులరా, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నీతిమంతులుగా మార్చబడి నీతి మార్గములో పయనించుదురుగాక. నీతి మార్గములో పయనించుచు అనేకులను ఈ మార్గము వైపు మళ్లించువారు ఆకాశ మండలములో నక్షత్రములోలే ప్రకాశిస్తారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నాశన మార్గమును, నరక మార్గమును, మరణ మార్గమును తప్పించుకొని యేసు మార్గములో పయనించువారు నిత్య జీవమును పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిచ్చుచుండగా, ప్రతి ఒక్కరూ యేసు మార్గములో ప్రవేశించుదురుగాక, పయనించుదురుగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.